హాయ్ అండి, అందరికీ ఇన్ని అలసల ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంతకుముందు ఈ సీమ చింతకాయలు కూర చేసి చూపించాను కదా, ఇప్పుడు ఏపుడు చేసి చూపించుతా. మీకు ఎలా చేయాలో ఇప్పుడు ఏపుడు చేసి మీకు చూపించుతా. ఈ కొన్ని పచ్చి కొన్ని పండు ఏపుడుకు బాగుంటాయి అన్నమాట, సూపర్గా ఉంటాయి. అందుకని రెండు కలిపి ఏపుడు చేద్దాము. అందుకని కొన్ని ఎండుమిరపకాయలు, కొద్ది కొబ్బరి, ఒక తెల్లగడ్డ, కరివేపాకు, 4 ఉల్లిపాయలు అవన్నీ వేసి మీకు ఇప్పుడు ఎలా ఏపుడు చేయాలో చూపించుతా. ఇలా అంతా అన్నీ ఇలా ఒలుచుకోవాలన్నమాట. ఇలా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. లోపల గింజలు ఉంటాయి అన్నమాట. గింజలు తీసేసి ఈ పై అన్నీ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఇలానే ఒలుచుకుండేది. పోయినసారి కూడా చూపించాను కదా ఇలా ఒలుచుకోవాలని. ఇప్పుడు కూడా అలాగనే ఒలుచాలి. గింజలు తీసి పక్కన పెట్టి ఒలుచుకొని చేసుకోవాలి కూర, అంతే. ఈ ఆరోగ్యానికి మంచిది. తప్పకుండా ఈ ఎండాకాలం 2 నెలలే ఉంటుంది సీజన్. తప్పకుండా ఎవరైనా చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా చేసుకొని తినండి. కూరకైతే దోరగా కావాలన్నమాట. కొద్దిగా పచ్చిగా ఉన్న కూరకైతే బాగుంటాయి అన్నమాట. ఇలా ఏపుడికైతే పండు పచ్చి అయితే బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఎల్లగడ్డలన్నీ ఒలిసి పెట్టుకున్నాం. ఇంకా ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. సరిపోతుంది. ఇక నూనె వేడైంది. తాలింపు గింజలు వేసుకుంటాం. మేము అన్నీ కలిపి పెట్టుకుంటాం తాలింపు గింజలు. కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని దోరగా మగ్గనిచ్చిన తర్వాత అవి వేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలో ఈ ఎండుమిరపకాయలు వేసుకున్నాం, ఈ కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఎండగా ఉంది, బయట చేసుకున్నామంటే ఇక ఓపిక లేక దంచున్నాం. మిక్సీ మిరపకాయలు కొబ్బరి వేసినాం కదా, కొద్దిగా మిక్సీ పట్టిన మెదిగిన తర్వాత తెల్లగడ్డలు వేద్దాం. తెల్లగడ్డలు వేసుకున్నాం. ఒక్క టిప్ వేసుకుంటే సరిపోద్ది. ఇట్లా మెదిగింది. ఇట్లా మెదిగితే బాగుంటుంది కదా. ఆలుగడ్డకు మట్టెక్కాయ అంటారు, గోడు చిక్కుడుకాయ అంటారు. ఏ చిక్కుడుకాయలకైనా ఇట్లనే, ఏ తాలింపు లేకైనా ఇట్లా పొడి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. దీంట్లోకి కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వేద్దాం. ఇక బాగా తాలింపు మగ్గింది, వేగినాయి. ఇప్పుడు దీంట్లో కొబ్బరి కారం వేసుకున్నాం. బాగా కొబ్బరి కారం వేసినాక బాగా కలబెట్టి ఇంకా ఆఫ్ చేసుకున్నాం. ఉడికింది, ఆఫ్ చేస్తున్నాం. సీమ చింతకాయల ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.